ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పాడేరు అనేది అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా. పెన్నా నది ప్రవహించని జిల్లా. ఆన్సర్ ఆప్షన్ 1 నంద్యాల జిల్లాలో పెన్నా నది అనేది ప్రవహించదు. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఆప్షన్ను చూద్దాం. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయని ఉంది. కానీ అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖ వద్ద ఎప్పటికీ కలుసుకోవు. అసలు అక్షాంశాలు అనేవి ఎప్పటికీ కలుసుకోవు, ఎందుకంటే అవి ఒక సమాంతర రేఖలు కాబట్టి. అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖ వద్ద ఒక బిందువుగా మారిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన వాక్యం కాదు. రెండో ఆప్షన్ చూడండి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలుసుకోవు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి కాబట్టి సమాంతర రేఖలు ఎప్పటికీ కలవవు. ఇది సరైన సమాధానమే. మూడో ఆప్షన్ చూడండి. అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని అంటారు. కానీ మధ్యాహ్న రేఖలను వేటిని పిలుస్తారు? రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు. నాలుగో ఆప్షన్. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు అని ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానమే. కాబట్టి మనకి ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేవి సరైన సమాధానాలు. బి మరియు డి ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏమిటి? మనకి ఉష్ణమండల సతత హరిత అడవి అనేది కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉండే సహజ వృక్ష సంపద. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ 3 1971లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ అనేది నమోదైంది. దీనికి సంబంధించిన వివరణ మనకి 8th క్లాస్ పాలిటీలో ఉంటుంది. అక్కడ ఒక టేబుల్ అనేది ఉంటుందన్నమాట, పేజీ నెంబర్ 93లో. అక్కడ ఏమిటంటే కొన్ని లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు ఇచ్చి ఆ సంవత్సరాలలో ఎంతెంత ఓటింగ్ శాతం నమోదైంది అని ఇవ్వడం జరిగింది. 1971వ సంవత్సరంలో జరిగిన లోక్సభ అనేది మనకి 5వ లోక్సభ ఎన్నికలు. ఆ లోక్సభలో మనకి అతి తక్కువ ఓటింగ్ అనేది నమోదు అవ్వడం జరిగింది. అలాగే 8వ లోక్సభ 10వ లోక్సభ అనేది అసంపూర్తిగా ఉంటుంది. మనకిచ్చిన డేటాలో 17వ లోక్సభలో అంటే 2019లో జరిగిన ఎన్నికల్లోనే అత్యధిక ఓటింగ్ శాతం అనేది నమోదై ఉంటుంది. ఆ శాతం ఏంటంటే 67.11%. అలాగే మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో నమోదైన ఓటింగ్ శాతం 61.16%. గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమరయోధులు. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమరయోధులు. దీనికి మనకి ఫైనల్ కీలో యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటి? మనకి బుధుడు శుక్రుడుకి ఉపగ్రహాలు ఉండవు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 బుధుడు శుక్రుడు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తుగ్లక్ రాజవంశం అనేది అత్యధిక కాలం ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో రాజ్య పరిపాలన చేస్తుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ అనేది మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఎక్కడా ఉండదు. మనకి 7th క్లాస్లో ఢిల్లీ సుల్తాన్ గురించి పాఠ్యాంశం ఉంది కదా, ఆ పాఠ్యాంశంలో వారి రాజ్య వంశాలు వారి పరిపాలించిన కాలాలు ఇవ్వడం జరిగింది. ఆ కాలాల ఆధారంగా మనం ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పవచ్చు. ఢిల్లీ సుల్తాన్ని ఏ రాజ్యవంశాలు పరిపాలించాయి? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం కదా.
ఆ రాజ్యవంశాలు పరిపాలనా కాలం ఆధారంగా ఎక్కువ నుండి తక్కువకి నేను ఆర్డర్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం ఏమిటంటే తుగ్లక్. దాని తర్వాత మమ్లుక్, అంటే మమ్లుక్ అన్న బానిస రాజవంశం అన్న ఒకటి. దాని తర్వాత లోడి, దాని తర్వాత సయ్యద్, దాని తర్వాత ఖిల్జీ అన్నమాట. కాబట్టి ఎక్కువ నుంచి తక్కువకు పరిపాలించిన రాజవంశాలు ఏంటి? తుగ్లక్ రాజవంశం, మమ్లూక్ రాజవంశం, లోడీ రాజవంశం, సయ్యద్, ఖిల్జీ. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఆన్సర్ ఆప్షన్ 1, నేల అనేది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అవుతుంది. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, మొహంజదారో. మొహంజదారోలో గొప్ప స్నానవాటిక అనేది బయటపడింది. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. మార్కోపోలో ప్రశంసించిన పాండ్య రాజు ఎవడు? ఆన్సర్ ఆప్షన్ 4, కులశేఖరుడు. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? రాజ్కుమారి అమృత్ కౌర్. జాన్ మతాయ్ అనే వ్యక్తి ఆర్థిక మంత్రి. దాని తర్వాత బాబు జగ్జీవన్ రావు గారు కార్మిక శాఖ మంత్రి. దాని తర్వాత బల్దేవ్ సింగ్ అనే ఆయన ఆర్మీకి సంబంధించిన ఒక అధికారి. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ పరస్పరాశ్రితంగానే ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రని గుర్తించాలి అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ గారు. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా పిలుస్తారు. అంతిమ ముగింపు అంటే ఏంటి? మూల్యాంకనం. అంతిమ ముగింపు మూల్యాంకనం. కార్డ్బోర్డ్ లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన రంధ్రాలు ఉండే బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2, పెగ్బోర్డ్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది కిల్పాట్రిక్. దీన్ని ఎలా పెట్టుకోవచ్చు అంటే కిల్పాట్రిక్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే హృదయాన్ని ఏం చేశాడు? కిల్ చేశాడని గుర్తుపెట్టుకోవచ్చు. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఆప్షన్ 1, సమ్మిళిత విధానాన్ని ఉపయోగిస్తారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం కూడా ఉపయోగిస్తారు. నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాన్ని అనుసంధానం చేస్తారు. ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇతర సబ్జెక్టులతో అనుసంధానిస్తూనే సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను తయారు చేస్తారు. కాబట్టి మనకి ఏబిసి అనేది సరైన సమాధానం. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం అవుతుంది. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాని అంశం. ఆప్షన్ 1, సాంకేతికతను ఉపయోగించుకోవడం దాని కిందకే వస్తుంది. వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం కూడా క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి వస్తుంది. విద్యార్థుల పరిశోధనకు కూడా వీలు కల్పిస్తుంది. కానీ 4th ఆప్షన్ చూడండి, వివిధ సబ్జెక్టులను వేరుగా చూడడం అనేది దాని కిందకి రాదు. కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాదు.